ఎన్నికల ప్రచారంలో ఓ చిన్నారి చేసిన విజ్ఞప్తిని గుర్తుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే పార్కుని ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. తన మాటకు కట్టుబడి నిలిచారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కొనసాగుతున్న పార్కుల పండుగలో భాగంగా 8వ డివిజన్లో 1.40 కోట్లతో అభివృద్ధి చేసిన రేపాల పార్క్, ఏసీ కమ్యూనిటీ హాల్, ఏసీ జిమ్ను శనివారం ప్రారంభించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పార్కు వద్ద ఏర్పాటు చేసిన కేక్ను మంత్రి కట్ చేశారు. అనంతరం చిన్నారులతో కలిసి ఆటలాడుతూ వారికి చాక్లెట్లు పంచుతూ సరదాగా గడిపారు. తమ ప్రాంతంలో పార్కును ఏర్పాటు చేయాలన్న కోరికను నెరవేర్చిన మంత్రికి చిన్నారులు కోలాటంతో ఘన స్వాగతం పలికారు. స్థానిక మహిళలు బూడిద గుమ్మడికాయలతో మంత్రికి దిష్టి తీసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు సర్వేపల్లి కాలువ కట్టపై ప్రచారం నిర్వహించిన సమయంలో పండు అనే బాలుడు శిథిలావస్థలో ఉన్న రేపాల చిన్నపిల్లల ఆసుపత్రి స్థానంలో పార్కు ఏర్పాటు చేయాలని కోరాడని గుర్తు చేసుకున్నారు. ఆ బాలుడి కోరికను అప్పుడే మనసులో పెట్టుకున్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే పార్కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఊహించని విధంగా అధికారులు, సిబ్బంది ఈ ప్రాంతాన్ని అద్భుతమైన పార్కుగా తీర్చిదిద్దారని తెలిపారు. రేపాల పార్క్ అనే పేరు పెట్టారు. పార్కుని ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఈ పార్కు చాలా చాలా చక్కగా వచ్చింది. అటు మహిళలకి సపరేట్గా జిమ్ రూము, అదేవిధంగా జెంట్స్కి ఒక జిమ్ రూము, ఏదైనా బర్త్డేలు అలాంటివి చేసుకోవడానికి ఒక 400-500 మందితో చక్కగా చేసుకోవడానికి ఒక హాలు, పిల్లలకి ప్లే ఎక్విప్మెంటు. అంటే అటు చిన్నపిల్లలు, వృద్ధులు, యువకులు అందరూ ఒకే చోట ఇటు జిమ్ కావచ్చు, ప్లే కావచ్చు చేసుకునే దానికి చక్కగా మహిళలు చక్కగా ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసిన అధికారులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దానికి చేసిన కాంట్రాక్టర్స్ నలుగురు కలిసి చేశారు. ఆ నలుగురిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నెల్లూరులో ఆల్రెడీ 34 ఆధునిక పార్కులు ఇనాగరేషన్ అయిపోయినాయి. కొన్ని పార్కులు ఇంకా అయి ఉన్నాయి, ఇంకా ఇనాగరేషన్ చేయాల. ఇది నేను ఇనాగరేషన్ చేసినట్లు 35వ పార్కు. ఆ మిగిలిన పార్కులు కూడా త్వరలో ఇనాగరేషన్ చేస్తాము. అయితే ఈ పార్కు ఇలా రావటానికి ఒక చరిత్ర ఉంది. ఎలక్షన్స్కి ముందు నెల్లూరులో 84,000 హౌసెస్ డోర్ టు డోర్ తిరిగారు. ఆ తిరిగేటప్పుడు ఈ సర్రేపల్లి కాళ్ళ కట్టం తిరిగేటప్పుడు ఒక పిల్లవాడు నా దగ్గరికి వచ్చి, ఉన్నాడు పిల్లాడు, ఈ పిల్లవాడే ఇట్లా, ఈ పిల్లవాడే, వాడి పేరు పేరుంది పండు అనే ఈ పిల్లవాడు ఆడ తిరుగుతూ ఉంటే, సార్ మాకు ఒక పార్క్ ఏర్పాటు చేయండి సార్ అన్నాడు. పార్క్ ఏర్పాటు చేయడానికి స్థలం ఎక్కడ ఉందిరా, మీకు అసలు ఉండటానికే లేదు కదా, మీ రోడ్డు 4 అడుగులు కూడా లేదన్నా. లేదు సార్, అక్కడ స్థాయిగా ఉంది, ఖాళీ స్థలం ఉంది, అక్కడ ఖాళీగా ఉంది, బిల్డింగ్లన్నీ పడిపోయినాయి అని ఆ అబ్బాయికి చెప్పినాడు. ఒక మాట చెప్పేవాడికి, వాడు ఒక్కడికే చెప్పింది. ప్రభుత్వం రాగానే ఆ పార్కును టేకప్ చేసి మంచి పార్కు చేస్తానన్నా మాట చెప్పిన ప్రకారం దీన్ని ఇమ్మీడియట్గా దీనికి అమౌంట్ శాంక్షన్ చేశాం. కమిషనర్ గారు వాళ్ళ అధికారులు టెండర్లు పిలిచి చాలా 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 చక్కగా చేశారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తుందని. ఈ పార్కు వల్ల ఉపయోగం ఏంటంటే, మహిళలు ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చి ఒకేసారి మహిళల దాంట్లో, జెంట్స్ దాంట్లో వాళ్ళు జిమ్ చేసుకోవచ్చు. వాళ్ళ పిల్లలతో కూడా సాయంకాలం వచ్చి చక్కగా జిమ్ చేయొచ్చు. ఆడొచ్చి ప్లే ఎక్విప్మెంట్ పిల్లలు ఆడుకోవచ్చు. అంతేకాకుండా ఏదన్నా బర్త్డే ఫంక్షన్స్ కానీ, లేదన్నా చిన్న చిన్న మ్యారేజ్ ఒక 500 వరకు చక్కగా ఈ హాల్ సరిపోతుంది. 500 వరకు అలాంటి ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఇప్పుడే కమిషన్ చెప్తున్నా, ఒక 6 నెలల పాటు ₹1 ఇవ్వండి ఎవరికన్నా, ₹1. 6 నెలల తర్వాత దీనికి అయ్యే ఖర్చుకి తీసుకోండి. కరెంటుకి, మెయింటెనెన్స్కి ఎంత అవుతుందో నామినల్. ఎందుకంటే ఈ కట్ట మీద పేదలు, నిరుపేదలు ఉన్నారు. ప్రతి పేదవాడు, నిరుపేదవాడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయమని చెప్పాను. ఇదే విధంగా నేను ఒకటే చెప్తున్నా, ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 50% రాష్ట్రంలో గ్రీనరీ ఉండాలంటున్నారు.
50% ఇది కావాలంటే ప్రతి లోకల్ బాడీలోనూ 50% టార్గెట్ చేయాలి, ప్రతి వార్డులోనూ టార్గెట్ చేయాలి, ప్రతి వీధిలోనూ టార్గెట్ చేయాలి. అందుకనే ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు లెక్కన ఆల్రెడీ 12,500 చెట్లు వేశారు, మిగతా కూడా వేస్తున్నారు. దాదాపు నెల్లూరు సిటీలో 24,000 చెట్లు కావాల్సి వస్తుంది. వాటిని వీలైనంత తొందరలో కంప్లీట్ చేస్తాం. బ్యాలెన్స్ పార్కులు ఇంకా 3-4 ఉన్నాయి. ఒక అడ్వెంచర్ పార్క్ నెల్లూరు ప్రజలకి, నేను నెల్లూరు కార్పొరేషన్ ప్రజలకు చెప్తున్నాను, నెల్లూరులో ఒక అడ్వెంచర్ పార్క్ వస్తుంది, ఒక వాటర్ పార్క్ వస్తుంది, ఒక ఐస్లాండ్ వస్తుంది. 3 ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా నెక్లెస్ రోడ్, దాన్ని బ్రహ్మాండంగా 50 కోట్లతో తీర్చిదిద్దుతున్నాం. ఈ విధంగా అనేకమైన పార్కులు, స్కూల్స్, హాస్పిటల్స్, ఎండ్ రోడ్లు, డ్రైన్స్, యూజీడీ. నెల్లూరు ప్రజలకు ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చిన దానికంటే ఎన్నో రెట్లు, ఎన్నో వేల కోట్లు యాక్చువల్గా ఈరోజు నెల్లూరు గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేస్తున్నారు. అన్నీ చేస్తాం, కొద్దిగా ఓపిక పట్టండి. అయితే కొందరు నాయకులు వాళ్ళ ఉనికి కూడా ఉండాలా, అంటే మేము కూడా ఉన్నాం అనేదానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక్కో చెట్టుకి 1,300 రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి, టెండర్ ఇచ్చారని చెప్పి అవార్డులు వేశారు. ఒక్క పైసా ఖర్చు పెట్టాల, అంతా సిఎస్ఆర్ ఫండే. ఒక్క పైసా అంటే ఒక్క పైసా చెట్లకు ఖర్చు పెట్టాల, అంతా సిఎస్ఆర్ ఫండ్. వాడు చూసుకోరు, ఏదో ఒక అమౌంటాలు ఇవ్వాలా. ఎంతవద్దు ఎస్టిమేషన్ ఏమన్నాను, వాళ్ళు ఎస్టిమేషన్ చేశారు. టెండర్ కూడా పిలిచినట్టున్నారు. నేను టెండర్ ఓపెన్ చేయొద్దు, దానికి సిఎస్ఆర్ ఏర్పాటు చేశారు. స్కూల్స్ సిఎస్ఆర్తో చేస్తున్నాం. ఇట్లా అనేక కార్యక్రమాలు. అటు సమాజంలో ఎవరైతే బాగా డెవలప్ అయి ఉన్నారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. P4 ప్రోగ్రాంలో గౌరవ ముఖ్యమంత్రి గారు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారు. సమాజంలో బాగా డెవలప్ అయిన 10%, బాటంలో ఉండే 20%కి చేతినివ్వాలా. ఆ P4 ప్రోగ్రాంలో ఇవన్నీ చేస్తున్నాం. మాటల ప్రభుత్వం కాదు, ఏదైతే చెప్పామో దానికంటే ఎన్నో రొట్టె చేయడం జరుగుతుంది. నెల్లూరు ప్రజలు కొద్దిగా ఓపిక ఉండాల్సిన రిక్వెస్ట్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతం సిఆర్పి డొంక కావచ్చు, మసీద్ సెంటర్ ఈ ప్రాంతంలో తిరిగేటప్పుడు ఈ ఇళ్లకాడ నారాయణ సార్ గారు ఇంటింటికి తెలుగుదేశం పార్టీకి ఓట్లేయమని తిరిగే సమయంలో పండు అనే పిల్లవాడు నారాయణ సార్ గారి దగ్గరికి వచ్చి, సార్ మా ఏరియాలో మేము పిల్లలు ఆడుకునేదానికి ఒక పార్కు లేదు, మాకు ఒక పార్కుని ఏర్పాటు చేయండి అని అడిగితే, ఇక్కడ స్థలం ఎక్కడ ఉంది అని చెప్పి ఆ పిల్లవాడిని అడిగిన సందర్భంలో ఆ పిల్లవాడు తెలిసి తెలియని వయసులో, సార్ ఈ పక్కనే స్థలం ఉందని చెప్పి ఇది చూపించడం జరిగింది. ఆ పిల్లవాడు అడిగిన కోరిక మేరకు సార్ అప్పుడు అందరి సమక్షంలో ఖచ్చితంగా రేపు జరగబో ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీన్ని పార్కుగా నేను డెవలప్ చేయించి ఈ ప్రాంతవాసులకు అందిస్తా అని చెప్పి మాట చెప్పి, రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇస్తుంటారు. వాటిలో కొన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతారు, కొన్ని చేయలేకపోతారు. కానీ నారాయణ సార్ గారు అలా కాకుండా ఏదైతే ఎన్నికలకు ముందు ఆ పిల్లవాడికి మాట చెప్పాడో, ఎన్నికలు అయిపోయి గెలిచి ఫలితాలు వచ్చిన తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రాంతానికి వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పార్కు తయారు చేయాలా, ఆధునిక హంగులతో స్థానిక ప్రజానీకం అందరికీ ఉపయోగపడే విధంగా తయారు కావాలని అధికారులందరితో మాట్లాడి 1,40,00,000 రూపాయల వ్యయంతో మీరు చూశారు. బహుశా నెల్లూరు నగరపాలక సంస్థలోనే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా ఇటువంటి అరుదుగా ఉంటాయి. పేదవాడికి చిన్నపాటి శుభ కార్యక్రమాలు ఏ కార్యక్రమమైనా చేసుకునేదానికి అనువుగా ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది ఇక్కడ నివసించేది దిగువ మధ్యతరగతి కుటుంబీకులు, వారందరికీ అందుబాటులో ఉండే విధంగా దీన్ని అత్యాధునికంగా నారాయణ సార్ గారు చేయించడం జరిగింది. ఇదే కాకుండా బయట పిల్లలు ఆడుకునేదానికి పార్కులో అన్ని రకాల వసతులు, లోపల జిమ్ ఎక్విప్మెంట్స్ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, వారి కూటమి నాయకుల యొక్క సహాయ సహకారాలతో
దీన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ఈరోజు ప్రారంభించుకోవడం, ఏదైతే పిల్లవాడు అడిగాడో ఆ పిల్లవాడు చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం, చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఈ ప్రాంత ప్రజలకి రేపటి నుంచి ఒక అద్భుతమైనటువంటి అత్యాధునికమైనటువంటి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి వస్తున్నాయి. ఇవన్నీ కల్పించేదానికి కృషి చేసిన గౌరవ మంత్రి గారికి ప్రత్యేక